యూపీటీ కిట్స్ ద్వారా మనం ఇంట్లోనే చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దాంతో పాటు ఒక డ్రాపర్ కానీ కంటైనర్ కానీ ఉంటుంది. ఆ కిట్కి మనకు ఒక రంధ్రం, చిన్న రంధ్రము అంటే వెల్ అనేలాగా ఉంటుంది. దాని పక్కన కంట్రోల్ టెస్ట్ లైన్ కూడా ఉంటుంది. సో యూజువల్గా కంట్రోల్ లైన్ ఎప్పుడు యూరిన్ వేసినా అది పింక్ గానే వస్తుంది. బట్ టెస్ట్ లైన్ యూరిన్ శాంపుల్లో ప్రెగ్నెన్సీ ఉంటేనే అది పింక్ వస్తుంది. కంట్రోల్ లైన్, టెస్ట్ లైన్ రెండు పింక్ గా మారితే అది వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అంటాము. లేదా ఓన్లీ కంట్రోల్ లైనే పింక్ గా వచ్చింది అన్న వాళ్ళకు అది టెస్ట్ నెగటివ్ అంటాం. బట్ సమ్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. సో ఇఫ్ కంట్రోల్ లైన్ కూడా పింక్ లైన్ రాలేదు, అది కిట్దే ప్రాబ్లం అంటాము. బట్ టెస్ట్ లైన్ లైట్ పింక్ లైన్ కానీ వెరీ ఫెయింట్ పింక్ కానీ కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనము బీటా హెచ్సిజీ టెస్ట్తో, బ్లడ్ టెస్ట్తో చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాము. ఇఫ్ బీటా హెచ్సిజీ వాల్యూ మోర్ దెన్ 100 ఉంది, అది హెల్దీ ప్రెగ్నెన్సీ అంటాము. ఎప్పుడైనా బీటా హెచ్సిజీ ఎవ్రీ 48 అవర్స్కి అంటే 48 గంటలకు డబుల్ అవుతుంది అంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీ అనే మీనింగ్ ఉంటుంది. బట్ ఇఫ్ 60% ఆర్ 60% గానే పెరిగి ఉండి అది డబుల్ అవ్వట్లేదు అన్నప్పుడు అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాగా తీసుకుంటాము. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా ట్యూబ్లో కానీ, ఓవరీలో కానీ, లేకపోతే సర్విక్స్లో కానీ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో ఇమీడియట్గా మనము తెలుసుకొని మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ ట్రీట్ చేస్తూ ఉంటాము.